ఎందుకంటే పేరెంట్స్ కూడా ఓకే నా తర్వాత నా లెగసీని కంటిన్యూ చేయాలి, మెయిన్ ఎడ్యుకేషన్గా ఎక్కువగా క్వాలిఫై ఉన్న వాళ్ళే ఇలా ఆలోచిస్తున్నారు అసలు. కరెక్ట్, అట్ ప్రెసెంట్. కరెక్ట్. సో అండ్ ఇక్కడ సెకండ్ ఇంకో కేటగిరీ ఉంటుంది నీట్లో. ఓకే కరెక్ట్గా ర్యాంక్ రాలేదు అనుకున్న కాలేజ్లో రాలేదు, బట్ ఎంసెట్లో మంచిగా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, పర్సంటేజ్ విషయంలో కూడా బాగుంటుంది. సో అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు నీట్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎంసెట్ బైపీసీ త్రూ వెరీ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో టాప్ కెరియర్ ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నామంటే వెటర్నరీ సైన్స్ ఉంది. సో జనరలీ ఏంటంటే ఈ మధ్య స్టూడెంట్స్ అపార్ట్ ఫ్రమ్ నీట్ నెక్స్ట్ ప్రయారిటీ వెటర్నరీ సైన్స్కి ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డెంటల్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ వెటర్నరీకి ఇస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎందుకంటే వెటర్నరీలో సెటిల్ అవ్వడం ఈజ్ రిలేటివ్లీ ఈజియర్. అంటే వాళ్ళ పెట్ క్లినిక్స్ అది పెట్టుకోవచ్చు అండ్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి వెట్ ఇండస్ట్రీ, బికాస్ వెట్ ఇండస్ట్రీ హెస్ బికమ్ ఏ $1 billion మార్కెట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఆ వెటర్నరీ సైన్స్ కోర్స్ చేసి ఇది కూడా MBBS లానే 5.5 year ప్రోగ్రామ్, ప్లస్ దాని తర్వాత సెటిలింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు నీట్ అనుకోండి, నీట్ యూజీ రాశాక నీట్ పీజీ కూడా కంపల్సరీ రాయాలి. నీట్ పీజీ మీరు చూస్తున్నారు ఎలా మనకి రిజల్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి, ఎగ్జామ్స్ వాయిదా ఇస్తున్నారు, అండ్ యునో కౌన్సిలింగ్ కూడా చాలా డిఫికల్ట్ టు క్రాక్ నీట్ పీజీ. సో జనాలు ఆర్ ఆప్టింగ్ ఫర్ వెటర్నరీ సైన్స్. సో ఒకవేళ బిలో 2-3,000 ర్యాంక్ ఎంసెట్ బైపీసీలో వస్తే వెటర్నరీ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. సో స్టూడెంట్స్ కెన్ అప్లై. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ బయోటెక్నాలజీ, బయోమెడికల్. ఇప్పుడు చాలామంది ఏంటి నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళ ఎంపీసీ ఫ్రెండ్స్ని చూసి అరే ఇది ఈజియర్ పాత్ కదా, కార్పొరేట్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి ఆ థాట్ వస్తుంది. దాంట్లో తప్పు లేదు, స్టూడెంట్స్ మైండ్ సెట్ కీప్స్ చేంజింగ్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్స్ కెన్ ఆప్ట్ ఫర్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ కోర్సెస్. అంటే దే కెన్ గెట్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ. సో దీనికి కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ త్రూ అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఇస్ దే కెన్ గెట్ ఇన్ టు BSc అగ్రికల్చర్. ఇప్పుడు ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ కోర్స్ మంచి కోర్స్. లాస్ట్ 2-3 years నుంచి డిమాండ్ తగ్గింది బికాస్ మోర్ ఓపెనింగ్స్ అనేవి లేవు గవర్నమెంట్ ఫీల్డ్లో. బట్ స్టిల్ ఇది కూడా మంచి ప్రోగ్రామ్ ఫర్ దోస్ హూ వాంట్ టు గెట్, అంటే అదే ఫీల్డ్లో ఉందాం అనుకుని. సో మాకు పొలాలు ఉన్నాయి, దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆర్ కార్పొరేట్ కంపెనీస్ లైక్ సీడ్ ఇండస్ట్రీ ఉంది, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, వీటిలో మేము పనిచేస్తాము అంటే దట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, BSc నర్సింగ్, BPT. BSc నర్సింగ్ కూడా ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగిపోయింది. బికాస్ మనము హాస్పిటల్స్ చూసామంటే డాక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇన్ లైన్ ఉండేది నర్సెస్. సో ఇప్పుడు సర్జరీ ముందర కేర్ కానివ్వండి, టేకింగ్ కేర్ ఆఫ్ పేషెంట్ కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, అంతా నర్సెసే చూసుకుంటారు. డాక్టర్ ఏం చేస్తారు, వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోతారు. బట్ బేసికలీ ఎంటైర్ హాస్పిటల్ని బ్యాక్ ఎండ్లో రన్ చేస్తుంది నర్సులే. అండ్ వాళ్ళకు కూడా అట్రాక్టివ్ సాలరీస్. నేను రీసెంట్లీ ఒక మేజర్ హాస్పిటల్లో వన్ ఆఫ్ మై తెలిసిన వాళ్ళకి ఏదో సర్జరీ అయితే వెళ్ళాను. అక్కడ ఐ కీప్ టాకింగ్ టు ది నర్సెస్, వీళ్ళకి ఎంత మంచి సాలరీస్ ఉన్నాయో. కొందరు దే ఆర్ సిట్టింగ్ అట్ 50,000-60,000 per month సాలరీస్ వాళ్ళు ఉన్నారు, ఓన్లీ BSc నర్సింగ్ చేసిన వాళ్ళు. ఎంట్రీ లెవెల్ కూడా 30,000-40,000 ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటిలో. సో నర్సింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. ఇది కాకుండా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆర్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి రీసెర్చ్ చేయాలంటే మైక్రోబయాలజీ BSc చేయొచ్చు, BSc ఇన్ బాటనీ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి స్టూడెంట్స్కి యాక్చువల్లీ. సో అండ్ టెక్నికల్గా వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. కరెక్ట్. అండ్ నేను చెప్పేది AI గురించి. సో AI అనేది మెడికల్ రంగంలో ఎలాంటి వెర్షన్స్ రాబోతున్నాయి, ఎలా యూజ్ కాబోతుంది అసలు? ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో చాలా ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది AI. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ దట్ AI ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ జాబ్స్ రిడెండెంట్. అంటే చాలా జాబ్స్ ఉండవు AI వల్ల. సో మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అని చేస్తున్నారు. అంటే ఏంటంటే రోబోట్ విల్ పర్ఫార్మ్ ది సర్జరీ. మొన్న న్యూస్లో కూడా వచ్చింది, ఫారెన్ కంట్రీలో ఒక రోబోట్ ఒక మేజర్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ పర్ఫార్మ్ చేసిందంట, రోబోటే కంప్లీట్గా. అంటే ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ సర్జరీ పర్ఫార్మ్ చేస్తే ఎంత మంచి డాక్టర్ అయినా కానీ ఆ ఎర్రర్కి 2-3% ఛాన్స్ ఉంటుంది. అదే రోబోట్స్ చేస్తే ప్రెసిషన్తో వాళ్ళు చేస్తారనమాట. అది వన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కన్సల్టేషన్స్ అవి కూడా డిజిటల్ చేస్తారు. ఇప్పుడు మనకి ఓపెన్ ఫ్యాక్ట్ తెలిసిందే, మన కంట్రీలో ఉన్న జనాలకి డాక్టర్స్కి రేషియో అనేది చాలా వర్స్ట్గా ఉంది. సో ఇప్పుడు రావడంతో ఏంటి, అదే డాక్టర్ వాళ్ళది ఒక అవతార్ లాంటిది క్రియేట్ చేసుకుని దే విల్ బి ఏబుల్ టు ట్రీట్ మోర్ పేషెంట్స్ డైలీ.
అట్ ద సేమ్ టైం. అట్ ది సేమ్ టైం. సో టెక్నాలజీ వాడి అండ్ ఈ ప్రిస్క్రిప్షన్స్ ఈ మధ్య ఆల్రెడీ వచ్చేసాయి మన యాప్స్లో వాటిలో. మీకు ఒక డాక్టర్ కన్సల్టేషన్ అవ్వగానే వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ప్రాక్టో లాంటి యాప్లో వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది, ఏం మెడికల్ టెస్ట్ చేసుకోవాలని వస్తుంది. సో ఈ మధ్య ఏంటి ఏఐతో ఆటోమేటిక్ ఫాలోఅప్స్ అవి కూడా అయిపోతాయి. ఈ మధ్య ఏంటి డాక్టర్ ఒక పేషెంట్ని చూస్తారు, దే వెయిట్ ఫర్ ది పేషెంట్ టు కమ్ బ్యాక్ ఫర్ ఫాలోఅప్, ఎందుకంటే టైం లేదు. అవును. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏఐతో అవన్నీ ఆటోమేట్ అయిపోతుంది. అండ్ మెడిసిన్లో కూడా వీ విల్ గెట్ బెటర్ మెడిసిన్స్. వీ విల్ గెట్, ఇప్పుడు డాక్టర్స్కి ఒక అసిస్టెంట్ రోబోట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు దుబాయ్లో వాటిలో ఏంటి ఇలా రోబోట్స్ అందరికి వాటర్ ఇచ్చి ఇది ఇచ్చి. సో ఇప్పుడు స్టాఫ్ క్రంచ్ అనేది చాలా ఉంది. సో దిస్ ఏఐ విల్ చేంజ్ ది వే ఇట్ లుక్స్ ఎట్ థింగ్స్. అండ్ ఈ మధ్య ఏంటి ఏఐ ఈజ్ ఆల్సో టెలింగ్, ఇప్పుడు ఏంటి మనం మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి, మెడికల్ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏఐ వల్ల ఏంటి ఆ రిపోర్ట్ చూసే ఇట్ విల్ షో దట్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని ఇచ్చేస్తుంది. దెన్ డాక్టర్స్ విల్ ఇట్ విల్ మేక్ దర్ వర్క్ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఏఐ విల్ డెఫినెట్లీ షేప్ ది ఫ్యూచర్. సో ఇప్పుడున్న మెడికల్ ఆస్పిరెంట్స్ ఏఐ గురించి కూడా నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఇంజనీర్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఏఐ గురించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానివ్వండి, వీటిల గురించి బ్యాక్ ఎండ్ ఇది కానివ్వండి, వాళ్ళు దే హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్. అంటే వీళ్ళకి ఆ కోర్స్ వేరేగా వాళ్ళు వెళ్ళి నేర్చుకోవాలంటారా? ఇప్పుడు చూడండి సెల్ఫ్గా కూడా నేర్చుకోవచ్చు. వేరేగా నేర్చుకుంటే ఇట్స్ ఆల్ ది మోర్ బెటర్, బికాస్ హాస్పిటల్స్, మెడికల్ ఫ్రెటర్నిటీ ఆన్ ది హోల్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంపాక్టెడ్ విత్ ఏఐ. సో డెఫినెట్లీ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఏఐ గురించి కూడా అట్లీస్ట్ వీక్లీ or 2-3 hours దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ గెట్ అప్డేటెడ్ అబౌట్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే.